తెలంగాణలో 12 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు బదిలీ అయ్యారు. రాచకొండ కమిషనర్గా తరుణ్ జోషిని ప్రభుత్వం నియమించింది. రామగుండం సిపిగా శ్రీనివాసులు, సైబరాబాద్ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్, సిఐడి డీఐజీగా నారాయణ్ నాయక్, టీఎస్ఆర్టీసీ ఎస్పీగా అపూర్వరావు, ట్రాన్స్కో డీసీపీగా గిరిధర్, టాస్క్ ఫోర్స్ డీసీపీగా సాధన రష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్ కుమార్ ఇంకో ఉత్తర్వులు ఏం పేర్కొంది? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణలోని సుమారు 12 మంది ఐపీఎస్లు అయితే గవర్నమెంట్ అయితే బదిలీ చేసింది. ఏదైతే రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా అది బదిలీలో అయితే ఉన్నారు. మొత్తానికి రాచకొండ కొత్త సిపిగా అయితే తరుణ్ జోషి నియమితులయ్యారు. అలాగే రామగుండం సిపిగా ఎం శ్రీనివాసులు, అలాగే సైబరాబాద్ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్, అలాగే సిఐడి డిఐజీగా నారాయణ్ నాయక్, అది టీఎస్ఆర్టీసీ ఎస్పీగా అపూర్వరావు, అలాగే ట్రాన్స్కో డీసీపీగా గిరిధర్, అలాగే టాస్క్ ఫోర్స్ ఏదైతే సాధన రష్మిగా ప్రస్తుతం అయితే వీళ్ళందరూ కూడా బదిలీ అయ్యారు. అలాగే వీళ్ళందరూ కూడా కొత్తగా అయితే ప్రస్తుతం నియమించారు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వరుసగా బదిలీలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే ఐఏఎస్లు అలాగే కలెక్టర్లు కూడా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఐపీఎస్ అధికారులు కూడా ప్రస్తుతం బదిలీ చేశారు. ఇప్పటికీ రాచకొండ విషయానికి వస్తే ఏదైతే సుధీర్ బాబు కూడా గత ఒక నెల ముందే ఏదైతే రాచకొండ సిపిగా అయితే బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన కూడా ఐపీఎస్ జాబితాలో అయితే ఆయన కూడా బదిలీ అయ్యారు. ఇప్పటికీ ఏదైతే పార్టీకి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ సమయంలో వీళ్ళందరూ కూడా విధులు నిర్వహించారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఆ పోస్టులు మారుతూ కూడా ప్రస్తుతం గవర్నమెంట్ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.